वरहमतुल्लाहि वबरकातुह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తా ఉన్నాను. ముందుగా వేదికపై నేటి ప్రత్యేక సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రకి సంబంధించినటువంటి ధార్మిక పండితులు మౌలానా నజీరుద్దీన్ గారు, అలాగే ఖమ్మం జిల్లా మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూమ్ ఖమ్మంకి సంబంధించినటువంటి కరస్పాండెంట్ మౌలానా మొహమ్మద్ సయీద్ అహ్మద్ ఖాస్మీ గారు, అలాగే వేదికపై ఉన్న ఇతర ధార్మిక పండితులు, అలాగే ముఖ్యంగా నేటి ఈ ప్రత్యేక సభను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మిత్రులు నజీర్ అహ్మద్ గారు, యాసీన్ గారు, అలాగే ఈ మదర్సా యొక్క పునాది రాయిని వేసి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వారి మామగారు, అలాగే నేడు ఈ ప్రత్యేక శుభదినమున సుమారు 5 నుంచి 6 సంవత్సరాల పాటు నిత్యం గురువులు చెప్పినటువంటి బోధించినటువంటి విద్యని అభ్యసించి బుఖారీ యొక్క అంటే దివ్య ఖురాన్ తర్వాత రెండో అతిపెద్ద గ్రంథమైనటువంటి ఇస్లాంలో బుఖారీని సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఇవాళ సర్టిఫికెట్లు పొందుతున్నటువంటి అంటే కాన్వకేషన్ సెరమనీ అనుకోండి, లేదా ఒరిజినల్ డిగ్రీ సెరమనీ అనుకోండి. యూనివర్సిటీల నుంచి అయితే కాన్వకేషన్ సెరమనీ అంటారు. ఇందాకటి నుంచి అస్నాత్ కి తక్సీమ్ అంటున్నారు ఉర్దూలో. అంటే ఇవాళ వాళ్ళకి సంపూర్ణంగా కోర్సు పూర్తి చేసినందుకు అల్లామాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిర్వాహకులు ఏం ఆలోచించారంటే, వక్ఫ్ చట్టం ఏదైతే కొత్తగా సవరణ చట్టం 25 వచ్చిందో దానిపై ఒక విశ్లేషణ ఇస్తే బాగుంటుంది, అవగాహన కార్యక్రమం లాగా ఉంటుంది, సరైన సమాచారం మార్కెట్లోకి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు ఆశించారు. ఆ సబ్జెక్టు వెళ్లే ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రసంగానికి సంబంధించి నేటి కార్యక్రమానికి సంబంధించి ఒక 3 నిమిషాలు నేను మీతో నా యొక్క ఒపీనియన్ ని, నా యొక్క ఆలోచనని మీతో పంచుకున్న తర్వాత వక్ఫ్ చట్టం వైపుకి వస్తాను. చాలా మందికి సమాజంలో ఒక రకమైన అపోహ ఏం కల్పించారు అంటే, ఇస్లాం ధర్మంలో మహిళలకి విద్యాభ్యాసం చేసే హక్కు లేదని. ఇది పచ్చి అబద్ధం. ఏదైనా ధర్మం ఈ ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు కూడా విద్యాభ్యాసం ఇచ్చే హక్కుని, విద్యాభ్యాసాన్ని నేర్చుకునే హక్కుని కల్పించారు అంటే అది ఇస్లాం అని చెప్పి మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆ దిశలో అందరికీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ లో చాలా గౌరవప్రదమైన యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ అండి? అంటే మొత్తం 5 యూనివర్సిటీలు ప్రెస్టీజియస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఇలాంటి చాలా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడి నుంచి చదివొస్తే వాళ్ళకు ఒక ప్రత్యేక విలువ, గౌరవం ఈ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, అలాగే చాలా మంది చదివారు ఈ దేశంలో. అసదుద్దీన్ ఓవైసీ బ్యారిస్టర్ కూడా చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. నేననేది ఏంటంటే, ప్రపంచంలోనే చాలా పెద్దగా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ లో 1769లో ఒక రచయిత ఒక పుస్తకం రాశారు. దాని పేరేంటంటే ది క్లచెస్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాంలో మంచి చెడులు అని దాని నామకరణం. అందులో ప్రధానంగా ఏం రాశారు అంటే, ప్రపంచంలో ఒక అపోహని సృష్టించారు మానవులంతా. మహిళలకి సమాన అవకాశము విద్యాభ్యాసంలో లేదు, సమాజంలో లేదు అనేది ఒక అపోహ కలిగించారు.
కానీ అల్ షిఫా బింత్ అబ్దుల్లా అనే మొట్టమొదటి మహిళ మక్కాలో తనకు సర్వభాషలు అప్పుడు అమల్లో ఉన్న ఈ ప్రపంచంలో తనకు తెలుసు. తన హ్యాండ్ రైటింగ్ క్యాలిగ్రఫీ కూడా చాలా బాగుండేది, అందంగా ఉండేది. అల్ షిఫా బింత్ అబ్దుల్లా తాను మళ్ళొక విద్యార్థిని అంటే హఫ్సా బిన్ ఉమర్ని తనకొచ్చినటువంటి విద్యని దానం చేసి బోధించి యావత్ ప్రపంచానికి అన్ని సబ్జెక్ట్స్ లో బలమైన ఆలోచన కలిగిన ఒక ఉక్కు లాంటి మహిళని తయారు చేసింది అని ఆ బుక్ లో లిఖించబడి ఉంటే ప్రపంచం అప్పుడు నోరు మోస్తుంది. అంటే మహిళలకి విద్యాభ్యాసంలో తారతమ్యం లేకుండా, వ్యత్యాసం లేకుండా సంపూర్ణ అవకాశం ఇచ్చినటువంటి ధర్మం ఇస్లాం అని చెప్పి ఇవాళ ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో 1769 రాసిన పుస్తకం. అంటే ఇంకా ముందుకెళ్తే 1450 ఏళ్ల క్రితం మనం ముందుకెళ్తే ఇవాళ స్త్రీలకి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక ధర్మం ఇస్లాం. ప్రాపర్టీస్ లో ఏమంటారంటే వాళ్ళకి అసలు అవకాశమే లేదు, వారసత్వం లేదు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. మేము వారసత్వం పెడితేనే కదా చూసి ఈ మధ్యలో మీరు కానీ ఎన్టీ రామారావు కానీ వాళ్ళకి ఆస్తులు హక్కు కల్పించడానికి ముందుకు వచ్చారు. అంటే ఇస్లాములో పురుషులకి స్త్రీలకి ఒకే ఒక్క తేడా ఏంటంటే మహిరం నా మహిరంకి మధ్య పడదా తప్ప ఇతర అన్ని అవకాశాల్లో స్వేచ్ఛ ఉన్నటువంటి ఏకైక మతం ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం. ఇవాళ ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఈ అవకాశాన్ని తీసుకోవాలి అని చెప్పి నేను దీనిపై 2 నిమిషాలు ముచ్చటించడానికి ప్రయత్నించాను. సోదరులారా, సోదరిమణులారా, ఇందాక స్పీకర్ మాట్లాడేటప్పుడు ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. విద్య పరిపూర్ణంగా అయిపోతుందా? ఇవాళ మీకు సర్టిఫికెట్ ప్రసాదిస్తే, ఇవాళ మీకు అవార్డు ఇస్తే ఇంతటితో మీ చదువు అయిపోతుందా అంటే కాదు, నిరంతర అభ్యాసం అవసరము. ఒక విద్యార్థి నిరంతర విద్యార్థిని అంటే అతను సమాధిలో పోయే వరకు నిరంతరంగా నేర్పు అనేది తనలో ఉండాలి, నేర్చుకునే గుణం ఉండాలి. అది 10 సార్లు చదవడానికి ప్రయత్నించాలి. బుఖారీ ఇవాళ 2వ అతిపెద్ద గ్రంథం యొక్క సమాప్తం జరిగే ఈ సమయంలో వారు అభ్యసించేటప్పుడు వారికి వారి గురువు ఏం చెప్పారు అంటే, మీరు ముస్లిం షరీఫ్ బాగా చదివి ఉంటే బాగుండేది, అందులో పుష్కలంగా అన్ని అంశాలు ఉంటాయి. అలాగే వాళ్ళ నాన్నగారు నజీర్ గారు వారికి ఏం చెప్పారు అంటే, కాదు మిష్కాత్ షరీఫ్ చదివితే ఇంకా బాగుంటుంది అని అన్నారు. అంటే వారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిరంతర విద్యార్థిగా ఉండి పఠనాన్ని కొనసాగిస్తూ ఉంటే, ప్రతిరోజు నిరంతరంగా మనం దాన్ని చదువుతూ ఉంటే మనకు సంపూర్ణంగా విజ్ఞానంతో పాటు దృక్కోణాలు వస్తాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ వస్తాయి. అంటే పటిష్టమైన విద్యా విధానం మనలో ఉంటుంది. ఒక హాఫీజ్, ఒక కంఠస్థం దివ్య ఖురాన్ చేసిన వాడు 6666 ప్రవచనాల్ని నిత్యం అతను అభ్యసించకపోతే అక్కడక్కడ మిస్ అయిపోతా ఉంటుంది. అదే కాదు, ఏ చదువు అయినా. ఇవాళ ఇజ్రాయిల్ లాంటి యోధు దేశాలు ఏం చేశాయి, మన చేతికి మొబైల్ ఇచ్చేసి పిల్లల్ని నాశనం చేయడంతో పాటు వాళ్ళ మైండ్ సెట్ ని కూడా నాశనం చేసి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అంటే ఆలోచించే శక్తిని దూరం చేస్తా ఉన్నారు. వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చినాయి. మా పక్కనే 60 కిలోమీటర్లో మా పెద్దనాన్న ఉండేవాడు, మౌలానా అబ్దుల్ అజీజ్ గారు అనేది. వారు మరణించే ముందు నాకు యంగ్ డైజెస్ట్, ముస్లిం డైజెస్ట్, యంగ్ ముస్లిం డైజెస్ట్ అని ఒక మ్యాగజైన్ తెప్పించి ఇచ్చేవాళ్ళు అక్కడ నుంచి. దాంట్లో నేను 86లో ఒక విషయాన్ని చదివాను. దాంట్లో ఏం రాసింది అంటే, ఈ బుఖారీలో జరిగేటప్పుడు హదీసుల యొక్క ప్రబోధన జరిగేటప్పుడు బహస్ అంటే దానిపై నిత్యం ఒక హదీస్ ని తీసుకొని చర్చ చేస్తారు. ఆ చర్చ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, రవ్వంత విశ్వాసం, రాయికే దానికే బరాబర్ ఈమాన్, రవ్వంత విశ్వాసం ఉంటే అల్లా పట్ల వాడికి జన్నత్ తప్పకుండా స్వర్గ ప్రాప్తి జరుగుతుంది. అలాగే మరో పక్క కింద ఏం రాస్తుంటే, రవ్వంత అతనిలో అహం ఉంటే, అహంకారం ఉంటే అతను తప్పకుండా నరకంలోకి వెళ్తాడు. ఈ రెండింటి మీద
3.5 రోజులు చర్చ జరిగిందంట దేవబంద్ యూనివర్సిటీలో. ఎన్ని రోజులండి? 3.5 రోజులు. అంటే రవ్వంత విశ్వాసం ఉన్న చోట రవ్వంత అహం కూడా ఉండొచ్చు కదా. మరి అహం ఉంటే నరకంలో వెళ్ళాలి కదా. అంటే చివరిగా 3.5 రోజులు చర్చ చేసిన తర్వాత సారం ఏం బయటికి వచ్చింది అంటే, విశ్వాసం ఉన్న చోట అహం ఉండడానికి వీల్లేదు, అహం ఉన్న చోట విశ్వాసం ఉండడానికి వీల్లేదు. ఏక్ మియాన్ మే దో తల్వార్ నహీ రహ్ సక్తే అనేది ఆ రోజుల్లో తేల్చారు. అంటే 3.5 గంటలు 3.5 రోజులు ఏం చర్చ చేసి ఉంటారు? ఒక్కసారి ఆలోచిస్తే అది మనకు అంతుబట్టే అంశం కాదు. అంత విస్తృత స్థాయి డెప్త్ ఉన్నటువంటి మతము, ధర్మము, బోధనలు ఏదైనా ఉన్నాయి అంటే అది ఇస్లాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత 2వ టాపిక్ లోకి వద్దాం. నాకే బాధ్యత అయితే ఇచ్చారో అక్కడికి రాదలుచుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. నిరసన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. నిత్యం మన సోదరులంతా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, మానవహారాలు కడతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, వక్ఫ్ సవరణ చట్టం 25ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే అంతకుముందు చట్టం లేదా అంటే 1913లో మొట్టమొదటిసారి ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అనేది ఉండేది. ఎప్పుడు ఉండేదండి? 1913లో. తర్వాత దాన్ని 1923లో మార్చారు. అంటే సవరణ చేశారు అవసరాన్ని బట్టి. దాని తర్వాత 33లో ఒకసారి సవరణ చేశారు. మనము ఈ చట్టాన్ని ఎప్పుడు తయారు చేసుకున్నాము ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే 54లో. ఎప్పుడండి? 1954. 54 గురించి ఆ ఇయర్ ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనము మద్రాస్ రాష్ట్రంలో నుంచి విడిపోయి నిజాంలో నుంచి బయటికి వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, పోలీస్ యాక్షన్ తర్వాత అవతరించే ముందు ఇక్కడ భూమికి సంబంధించి కొలతలు వేయడం జరిగింది. మొట్టమొదటి కొలతలు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 54లో కొలతలు వేయడం మొదలుపెట్టారు, సర్వే. ఈ సర్వే 54లో చేసేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి కమిషనర్స్ గా నియామకం జరిపి దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. దాంట్లో ఒక ఫామ్ తయారు చేశారు. దాని పేరు ప్రొఫార్మా ఆఫ్ సర్వే వక్ఫ్ రిజిస్టర్. ప్రొఫార్మా ఆఫ్ సర్వే వక్ఫ్ రిజిస్టర్ 4 పేజీలు ఉంటుంది. అందులో 23 కాలమ్స్ ఉంటాయి. ఆ 23 కాలమ్స్ లో ఫస్ట్ కాలం ఏంటంటే, ఏ ఇన్స్టిట్యూట్ అయితే అంటే మసీద్ కానీ, ఆషుర్ ఖానా కానీ, ఖాన్ ఖా కానీ, దర్గా కానీ ఏది ఉంటే దాని పేరు రాస్తారు ఫస్ట్. మేము సర్వే ఫలానా సంస్థది చేశాము, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 దాని కింద ఏం రాస్తారంటే, ఆ సంస్థకి ఎవరు నడుపుతున్నారు, ఎవరు దానం చేశారు, ఆ సంస్థ ఎలా ఏర్పడింది, దాని స్వభావం ఏంటి, దాని స్వభావం ఏంటి అనేది రాసి ఉంటుంది. 3వది, సంస్థకి సంబంధించి స్థిరాస్తులు ఎన్ని, చరాస్తులు ఎన్ని, మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏంటి, ల్యాండ్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, సంపూర్ణంగా రాస్తారు. అంటే ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, లేకపోతే అదొక ఆషుర్ ఖాన్ అయితే, పీర్ల చావిడైతే పీర్లకి సంబంధించి ఇన్ని సామాన్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏమేమి ఉన్నాయో అక్కడ రాసి ఉంటుంది. తర్వాత దానిపై వచ్చే ఆదాయం గురించి వివరాలు ఉంటాయి. ఆదాయం తర్వాత 11వ నంబర్లు వెళ్ళేసరికి విశ్లేషణ ఉంటుంది. ఆదాయము వ్యవసాయం నుంచి ఎంత వస్తుంది, వాటికి అనుబంధ బిల్డింగ్స్ ఉంటే, సముదాయాలు ఉంటే ఎంత వస్తుంది, తర్వాత అది ఎలా గ్రోత్ అవుతుంది, ఎలా పెరుగుకుంటూ పోతుంది, సంపూర్ణంగా వస్తాయి. దాని కిందికి వెళ్తా ఉంటే దీనిపై ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఆక్షేపణలు ఉన్నాయా, ఎవరైనా ఇది మాదని అంటున్నారా, కాదని అంటున్నారా, ఈ సర్వే చేసినప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చేశారా, ఇవన్నీ కూడా అక్కడ రాసి చివరిలో వాళ్ళ ఒపీనియన్ ఉంటది. ఇంత స్పష్టంగా సర్వే చేసినటువంటి ప్రొఫార్మా ఆఫ్ సర్వే వక్ఫ్ రిజిస్టర్ 54 నుంచి 55
ఇవాళ సంపూర్ణంగా ప్రభుత్వాధీనంలో ఉంది. గతంలో ఉన్న ఈ చట్టాన్ని తిరిగి 1995లో సంపూర్ణంగా మార్చి విశ్లేషణాత్మకమైన చట్టాన్ని, పటిష్టమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వక్ఫ్ చట్టం 95. ఆ 95 అమలు అవుతున్న క్రమంలో ఆక్రమణలు జరుగుతున్నాయి, మిస్ మేనేజ్మెంట్ జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు అని చెప్పి మన్మోహన్ సింగ్ సర్కార్ 2013లో సవరణా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 95 చట్టాన్ని బీజేపీ సంపూర్ణంగా సహకరించింది, మంచి చట్టం అని చెప్పింది లోక్సభలో, రాజ్యసభలో. మన్మోహన్ సింగ్ సర్కార్లో 2013లో సవరణ జరిగినప్పుడు కూడా బీజేపీ సంపూర్ణంగా మద్దతు పలికింది, సహకరించింది, మంచి చట్టం అని చెప్పింది. 95కి 2013కి జరిగిన సవరణ ఏంటంటే, ప్రధానమైన సవరణ ప్రైమా ఫేసీగా ఎవరైనా ఏదైనా ఆక్రమించారంటే 2 ఏళ్లు జైలు పంపించి క్రిమినల్ కేసు పెట్టొచ్చు 52A సెక్షన్ కింద. అంత పటిష్టంగా తయారు చేశారు. అంటే ఏ పోలీస్ స్టేషన్ కైనా వెళ్ళి జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు ఏదైనా వక్ఫ్ ఆస్తికి సంబంధించి ఆక్రమణకు గురైందంటే ఆ ఏరియా వార్డు పిటిషన్ ఇవ్వాలనే రూల్ లేదు. ఎవరైనా ఒక ముస్లిం తనకి వక్ఫ్ ని సంరక్షించాలనే ఆలోచన కలిగి ఉన్నవాడు ఎవడైనా కూడా దరఖాస్తు ఇచ్చి దాని మీద క్రిమినల్ కేసు కట్టియవచ్చు. ఇంత స్పష్టంగా 2013 చట్టంలో 52A సెక్షన్ ని సవరణ చేశారు. ఇప్పుడు వచ్చిన సవరణ చట్టం దేనికైతే బీజేపీ మద్దతు పలికిందో, దేనికైతే సహకరించిందో ఆ చట్టాన్ని వాళ్ళ సవరణ పేరిట ఆ 2 ఏళ్లు నాన్ బెయిలబుల్ ఉన్నటువంటి కేసుని బెయిలబుల్ చేశారు, 3 నెలలకి శిక్ష తగ్గించారు. ఇది మంచిదా చెడ్డదా మీరే చెప్పండి. గతంలో ఉన్న చట్టము అంత కఠినంగా అక్రమదారుల వైపు ఉంటే వాళ్ళు దాన్ని సులభతరం చేసి మేము వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షిస్తామని చెప్తున్నారే, ఇది కరెక్టా కాదా చేతులెత్తి చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ధర్మమా ఈ సవరణ? కాబట్టి అది వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతిసారి చేయలేపాలి. మీడియా ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, మీ చేతులు మీ తలలన్నీ కూడా కనిపించాలి. కాబట్టి ఈ కండిషన్ వెనక్కి వెళ్ళాలి. రెండో అంశం, దాత ఎవడైనా అల్లా పేరిట దానం చేయొచ్చు, అవునా కదండి? అతను ముస్లిం అయి ఉండాలా? అజ్మేర్ దర్గాకి ఒక హిందూకి బాగా ఇష్టం ఉంటది, నాకు పిల్లలు పుట్టట్లేదని అక్కడ ఏదో మొక్కుంటాడు, 2 పిల్లలు పుడతారు, లేకపోతే 3 పిల్లలు పుడతారు, ఒక్కడే పుడతాడు, నచ్చుద్ది మెచ్చుద్ది, 1 ఎకరం భూమి రాస్తాడు అజ్మేర్ దర్గా మీద. కాదట, 5 ఏళ్ల వరకు ధర్మాన్ని ఆచరించి ముస్లిం అయితేనే వాడు దానం చేసే హక్కు ఉంటదట. ఇది కరెక్టా చెప్పండి? కాదు. చేతులు ఎత్తండి అందరూ. కాదు. కాబట్టి వెనక్కి వెళ్ళాలా లేదా? ఓకే. మూడో అంశం, ముస్లిము ఇవాళ నుంచి అంటే ఈ సవరణ చట్టం జరిగిన తర్వాత నుంచి తనకు నచ్చి మెచ్చి ఏదైనా దానం చేయదలుచుకుంటే 5 ఏళ్లు నేను ముస్లిం అని చూపించుకోవాలట. అంటే మీ తాత పేరు, మీ నాన్న పేరు, మీరు అంటే మనం హత్నా చేసింది చూపించాలా లేదా సర్టిఫికెట్లు చూపించాలా? వీడికి నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్టా? కాబట్టి వెనక్కి వెళ్ళాలా లేదా? అది ప్రధానమైన అంశం. వక్ఫ్ బై యూజర్ 2K అని ఒక సెక్షన్ ఉండే. అంటే 100 ఏళ్ల క్రితమో, 150 ఏళ్ల క్రితమో, 300 ఏళ్ల క్రితమో, 500 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ల క్రితమో, 40 ఏళ్ల క్రితమో మనము ఒక ఇన్స్టిట్యూషన్ ని మత ఆచారం ప్రకారం నిర్మించుకున్నాం. మసీదులు ఉన్నాయా లేవు? ఎక్కడ పడితే అక్కడ. 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏదైనా మసీదుకి కైతాలు ఉన్నాయి? ఇక్కడ ఎవరైనా సదర్లు వస్తే చెప్పండి నాకు. కరెంట్ బిల్ తప్ప ఇంకా ఏదైనా కైతాలు ఉన్నాయా? ట్యాక్స్లు కడుతున్నామా? పోనీ మనకి ఏదైనా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? పోనీ సరిగ్గా ఎక్కడైనా పోయి హద్దులు రాయించుకున్నావా? పోనీ ఆ ల్యాండ్ సరిగ్గా కొన్నావా? అంటే మనకే కాదు, హిందువులకు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది, ఎక్కడ పడితే అక్కడ సమ్మక్క ఉంటది, సారక్క ఉంటది, అన్ని ఉంటాయి. వాళ్ళకు కూడా ఏముండవు. మరి ఇవాళ ఈ సవరణ చట్టం ద్వారా ఆ మత స్థలానికి సంబంధించి మీరు కాగితాలు చూపించాలట. అది జరుగుద్దా? మన దగ్గర కాగితాలు ఉన్నాయా? కాబట్టి ఈ చట్టం వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్, చాలా ప్రధానమైన అంశం,
రాజ్యాంగంలో 42వ షెడ్యూల్ ద్వారా 3 విషయాల్ని మనం పాస్ చేసుకున్నాం. రాజ్యాంగంలో 42వ షెడ్యూల్లో ఒకటేమో యూనియన్ లిస్ట్, కేంద్రం లిస్ట్ అంటారు దాన్ని. రెండవది స్టేట్ లిస్ట్. మూడవది కాంకరెంట్ లిస్ట్. ఏమేమి ఉన్నాయండి? కేంద్ర లిస్టు, యూనియన్ లిస్టు, రెండవది స్టేట్ లిస్ట్, రాష్ట్రానికి సంబంధించిన లిస్టు, మూడవది కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి లిస్టు. ఓకే, యూనియన్ అంటే కేంద్రానికి సంబంధించిన లిస్ట్. అంటే కేంద్రం చేస్తున్నటువంటి హక్కులు ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కేంద్రం చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? పోస్టల్ ఎవరు చూస్తున్నారు? కేంద్రమా కాదా? రైల్వే ఎవరు చూస్తున్నారు? కేంద్రమా కాదా? రెవెన్యూ ఎవరు చూస్తున్నారు? రాష్ట్రము. ఆర్టీసీ ఎవరు చూస్తున్నారు? రాష్ట్రము. వైద్య కేంద్రాలు ఎవరు చూస్తున్నారు? వైద్య విధాన పరిషత్ ఎవరు? విద్య ఎవరు? రాష్ట్రం. అవునా? కొన్నేమో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి, కొన్నేమో కేంద్ర ప్రభుత్వాలు. అవి 42 రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. మూడోది కాంకరెంట్ అన్నారు, చూసారా? అది సమైక్యవాదానికి పునాది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయంతో చేసుకునే లిస్టు పేరు కాంకరెంట్ లిస్ట్. సమన్వయం అంటే ఉదాహరణకు వీడేమంటాడంటే, ఆడంగల్ పహాని కేంద్రానికి ఏం తెలుసు? ల్యాండ్ ఇక్కడ రూల్ కదా, ఇక్కడ చట్టం. ఇప్పుడు 6 చట్టం తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. అది స్టేట్ డిసైడ్ చేస్తుంది కదా. సెంట్రల్లో ఏం పని? ఇవాళ ఇక్కడ వక్ఫ్ ఆస్తిని కేంద్రం పరిశీలిస్తా ఉంటుంది. కేంద్రానికి ఏం హక్కు ఉంది? ఇక్కడ హక్కులు వేరు కదా, ఈ రాష్ట్ర హక్కులు వేరు కదా, ఇక్కడ ల్యాండ్ హక్కులు వేరు కదా. మనకు ఆడంగల్ ఉంటది, 1B ఉంటది, 4C ఉంటది, అవునా, కాసరా ఉంటది, సేత్వార్ ఉంటది, సప్లిమెంటరీ సేత్వార్ ఉంటది. ఇవన్నీ కేంద్రానికి తెలియదు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. పక్కన తమిళనాడులో వెళ్తే మీకు ఏముంటది? SLR ఉంటది, UDR ఉంటది, ఏ రిజిస్టర్ ఉంటది. వాళ్ళది ఒక విధానం. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ కి సంబంధించిన ఒక స్పష్టమైన విధానం ఉంటది. ల్యాండ్ కి సంబంధించిన నువ్వు ఏదైనా చట్టాన్ని తీసుకొస్తుంటే ఎవరిని సంప్రదించాలి? ఆయా రాష్ట్రాల్ని సంప్రదించాలి. సంప్రదించకుండా నువ్వు నేరుగా చట్టం చేస్తున్నావు అంటే అది నీ నిరంకుశత్వమా కాదా? కాబట్టి ఈ చట్టాన్ని మనం ఒప్పుకోవాలా వద్దా? తప్పకుండా ఇది వెనక్కి వెళ్ళాలి. రోల్ బ్యాక్. నెక్స్ట్, ఇవాళ చాలా వినూత్న పద్ధతిలో ఈ చట్ట సవరణ జరిగింది. ఎక్కడైనా లాలో ఏమంటామంటే లాజికల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. అంటే మనిషి ఆలోచన శక్తిని ఒకళ్ళకి ఉపయోగకరంగా ఉండేలా అధ్యయనం చేసి ఏదైనా పొందుపరచాలి. చట్టం చెప్తుంది, అవునా? ఇప్పుడు మనిషికి ఉపయోగకరంగా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఆలోచన చెయ్యాలి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వింత ఆలోచన చేసింది. అదేంటో తెలుసా? ఒక దుష్ప్రచారం చేసింది. ట్రిబ్యునల్ అనే కోర్టులు ఉంటాయండి. ఏ కోర్టులు ఉంటాయి? ట్రిబ్యునల్ అంటే ప్రత్యేక కోర్టులు. వక్ఫ్కి కూడా ట్రిబ్యునల్ ఉంది. రైల్వేస్ లో యాక్సిడెంట్లు అవుతాయా కావా? ట్రైన్ల నుంచి కింద పడతారు, శవాలు మొక్కలు అవుతాయి. రైల్వేకి ఒక ట్రిబ్యునల్ ఉంది. అంటే ఆయా కేసులన్నీ చూసే ఒక కోర్టు పేరు ట్రిబ్యునల్. అలాగే కాలుష్య నివారణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. అంటే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, నేను పూర్తిగా పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య నివారణ కార్యక్రమాలు తీసుకోవాలి. అలా చేయకపోతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే మనం ఏ కోర్టుకు వెళ్ళాలి? NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అలాగే రాష్ట్రాల మధ్యలో, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్యలో నీళ్లకి సంబంధించి వివాదాలు ఉంటాయి. కృష్ణా నదీ జిల్లాలు తెలంగాణ ఇంత వాడుకోవాలి, ఇన్ని TMC నీళ్లు వాడుకోవాలి. గోదావరి ఇన్ని TMC నీళ్లు తెలంగాణ వాడుకోవాలి. అలాగే ఇన్ని TMC నీళ్లు ఆంధ్ర వాడుకోవాలి. మహారాష్ట్ర ఇంత వాడుకోవాలి. అవునా? గొడవలు అవుతాయా కావా? అనేక సందర్భాల్లో చాలా గొడవలు నీళ్ల వివాదంలో వచ్చింది. దీన్ని పరిష్కరించడానికి ఏముంది? వాటర్ ట్రిబ్యునల్ ఉంది, నీళ్ల కోర్టు ఉంది. అన్నిటికీ ఉండొచ్చట, వక్ఫ్కి మాత్రం వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండకూడదట. చాలా మందికి ఇంకా బాగా అర్థం కావాలంటే, మీరు అప్పులు ఇస్తారు కదా, మీరు అప్పులు ఇచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న తర్వాత ఎక్కడైనా ప్రామిసరీలు వచ్చినా, చెక్లు వచ్చినా, అప్పులకి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి వివాదాలు ఉంటే DRT అని ఉంటది, డిస్ప్యూట్ రిడ్రెసల్ ట్రిబ్యునల్.
ఆ వివాదాలకు ఒక కోర్టు ఉంటుంది హైదరాబాద్ లో. బ్యాంక్తో లావాదేవీలు తేడాలు వచ్చి ఆక్షన్ వేస్తాడన్నా, చిట్ ఫండ్లలో ఆక్షన్ వేస్తారన్నా దానికి ఒక కోర్టు ఉంది, దాని పేరు ఒక ట్రిబ్యునల్. వీటన్నిటికీ ఉండొచ్చట, వక్ఫ్కి మాత్రం ట్రిబ్యునల్ వద్దట. ఎందుకు వద్దు? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధం ఏం చెప్తున్నారంటే, వక్ఫ్ ట్రిబ్యునల్లో ఏదైనా శాసనం జరిగితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా దాంట్లో ఏమీ చెయ్యలేదు అని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ట్రిబ్యునల్ ని నియామకం జరిపేది ఎవరండి? ట్రిబ్యునల్ ని నియామకం జరిపేది ఎవరు? ఆయా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు నియామకం జరుగుతాయి. ట్రిబ్యునల్ కు ఉండే జడ్జి ఎవరు? ఆయా రాష్ట్ర ప్రభుత్వంలోంచి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నత న్యాయస్థానం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడో అతనే నియామకం చేస్తాడు. జడ్జిలు మీ వాళ్ళు, కోర్టులో అందరూ మీ వాళ్ళు. తర్వాత ఈ బోర్డు ఏదైతే ఉందో దానికి దేని కిందకి వస్తుందండి? సెక్రటేరియట్ లో వక్ఫ్ బోర్డు దేని కిందకి వస్తుంది? మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ సంక్షేమ శాఖ కిందకి వస్తుంది. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ మీ ప్రభుత్వం, జాయింట్ సెక్రటరీ మీ వాడు, వ్యవస్థ అంతా మీది. కానీ వాళ్ళు దుష్ప్రచారం ఏం చేస్తున్నారు? ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో లేవట, అందుకని ఈ చట్టం ద్వారా ఆధీనంలో తెచ్చుకుంటున్నారట. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా లేదా? అది ఈ రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే దాదాపు ఇంకో గంట పడుతుంది. అన్ని తప్పుల తడాక ఈ వక్ఫ్ సవరణ చట్టం 25 ఇవన్నీ ఆస్తులు కొల్లగొట్టడానికి మాత్రమే ప్రవేశింపజేసినటువంటి చట్టం. బలవంతంగా మెజారిటీ లేనప్పుడు ఆమోదింపజేసుకున్నటువంటి చట్టం. ఈ చట్టానికి సంబంధించి ఒకే ఒక మాట చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. అందరికంటే పెద్ద కుబేరుడు, ప్రపంచంలో 3వ ర్యాంకులో ఉన్న వ్యక్తి, దేశంలోనే మొదటి ర్యాంకులో ఉన్న వ్యక్తి పేరెవరండి? అంబానీయా కాదా? ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ అయిపోయాడు పెద్దనే. ఎవరండి? ముఖేష్ అంబానీ పెద్ద కుబేరుడా కాదా ప్రపంచంలో? వాళ్ళ కొడుకు పెళ్లి ఎంత ఘనంగా చేశాడు మనం యూట్యూబ్ లో చూసి ఆనందపడ్డావా కాదా? అతన్ని ఒక భవనం ఉంది ఈ దేశంలో, ఆ భవనం మీద విస్తృత స్థాయి చర్చ జరుగుతూ ఉంటది. ఇప్పుడు భవనం పేరు యాంటీలా. ఏ భవనం అండి? యాంటీలా. అది ఎక్కడుంది? ముంబైలోని ఆల్టా మౌంట్ రోడ్ లో ఉంది. ఎక్కడుంది? ముంబైలో ఆల్టా మౌంట్ రోడ్డులో అంబానీ గారు 3,800 కోట్ల రూపాయలు పెట్టి ఒక భవనం నిర్మించారు. ఆ భవనం పేరు యాంటీలా. దానిపై ఫ్లైట్ దిగుతుంది, చార్టర్ ఫ్లైట్, హెలికాప్టర్స్ దిగుతాయి, ప్రత్యేక సదుపాయాలు ఉంటది, ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ ఉంటది ఆ ఇంటికి. అతనికి హైయెస్ట్ సెక్యూరిటీ, ప్రధానమంత్రి కంటే మించిన సెక్యూరిటీ అతనికి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. ఆ భవనం ఏంటి తెలుసా? వక్ఫ్ అనాథ ఆశ్రమము. ఏంటండి? ఇంత ధనికుడికి అక్కడ ఉండాల్సిన అవసరమా? 14 ఏళ్ల నుంచి కేసు కింది కోర్టులో వక్ఫ్ గెలుస్తూ వచ్చింది, ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది. అంటే కుబేరుడు ఆక్రమణదారుడు అయితే నువ్వు చట్టాన్ని మార్చి వాడికి ఆ భూమి ఇస్తావా? ఇది కరెక్టా? వాడి కోసం, కుబేరుల కోసం ఈ చట్టమా? వాడిని తరిమికొట్టి ఆ భూమిని ముస్లింలకు స్వాధీనపరచాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీకి సంబంధించి రిపోర్ట్ లో 123 ప్రాపర్టీస్ ఢిల్లీలో అన్ని కబ్జాల్లో ఉన్నాయి. అది ఎవరి కబ్జాలో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి. భవనాలు అడుగుకుంటున్నారు. దాంట్లో వాటి కిరాయిలు కట్టట్లేదు, వాటి ఆదాయం ఇవ్వట్లేదు వక్ఫ్ బోర్డుకి. కాబట్టి జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ క్షుణ్ణంగా ఒక మాట అన్నాడు నాడు, అవన్నీ కూడా ముస్లింలకు ఇచ్చేయండి అన్నాడు. అది ఇవాళ ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేసేసరికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని. వైరా రోడ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక భవనం ఉంది, ఉందా లేదా? కృపాకర్ హాస్పిటల్ ముందర. ఎంత పెద్ద బిల్డింగ్ అండి అది? అలాంటిది 5 రెట్ల బిల్డింగ్ చాందనీ చౌక్ ఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? చాందనీ చౌక్ ఢిల్లీలో. ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, అది ప్రైవేట్ది, ఆ యజమానికి 2 లక్షలు కిరాయి కడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. అదే కేంద్రం అక్కడ బ్యాంక్ కి సంబంధించిన ఒక ఆఫీస్ పెట్టింది, దీనికంటే 5 రెట్లు భవనం. ఢిల్లీలో నడిబొడ్డులో చాందనీ చౌక్ లో ఉన్న బిల్డింగ్, దాని కిరాయి ఎంత తెలుసా? 13 రూపాయలు 90 పైసలు. ఇది న్యాయమా? ఈ చట్టం మనకు అవసరమా?
అంటే ఈ సవితి తల్లి ప్రేమ మా ఆస్తుల్ని కొల్లగొట్టడానికి మీకు ఎవరు అర్హతలు ఇచ్చారు? స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించింది కదా. 25వ ఆర్టికల్లో చాలా ఖచ్చితంగా ఎవరి మతస్థులు ఆయా ఆస్తుల్ని వాళ్లే సంపూర్ణంగా మెయింటైన్ చేసుకోగలుగుతారు, నిర్వహించుకోగలుగుతారు. కాబట్టి ఆ హక్కుల్ని కాలరాసే విధంగా రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని మనం అందరం కలిసి సంపూర్ణంగా నిరసన కార్యక్రమాల ద్వారా వెనక్కి వెళ్లేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 2 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ముస్లింలంతా సామూహికంగా జమాత్లను వదిలిపెట్టి జమాత్ ఇస్లామీ, జమియతుల్ మువహిదీన్, అహ్లే హదీస్, అహ్లే సున్నతుల్ జమాత్ అందరూ కలిసి సమిష్టి ప్రయత్నం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కింద చేస్తా ఉంటే బీజేపీకి అనుకూలమైన వాళ్ళు ఇవాళ ఒక చర్చని తీసుకొస్తా ఉన్నారు. వక్ఫాస్తుల్ని నాశనం చేసుకుంది ముస్లింలే అట. హైదరాబాద్ లో అసదుద్దీన్ పెద్ద అక్రమదారుడట. అంటే మనలో మనకు చర్చ పెట్టి మనలో మనకి డివైడ్ చేసి నాడు ఆంగ్లేయులు చేసిన విధానాన్ని తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి మనకే కాదండి. రైతులు ఉద్యమాలు చేసేటప్పుడు కూడా వాళ్ళ ఖలిస్తానీలు అని చెప్పారా లేదా, ఉగ్రవాదులు అని చెప్పారా లేదా, ఎన్నో రకాలుగా వాళ్ళ మీద ఆబండాలు వేసి చర్చని దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రైతులు వదిలిపెట్టకుండా నిరంతర పోరాటం చేసి 1200 పైగా వాళ్ళు ప్రాణాలు అర్పించి త్యాగం చేసి ఆ చట్టాలు, నల్ల చట్టాలు వెనక్కి వెళ్లేలా చేశారు. మనలో పెట్టే చిచ్చుని వాడు వదిలిపెట్టి అసలు కాజు వైపు మనం చూసి అసలైన ఈ సవరణ చట్టం కుబేరులకు, అక్రమదారులకు కేవలం సహకరించడానికి తెచ్చినటువంటి ఈ చట్టాన్ని వెనకెళ్లే ముందు మన గురించి చర్చలు అక్కర్లేదు, మన సమస్యల్ని మనం తర్వాత పరిష్కరించుకుందాం, కానీ అందరు కలిసి ఒకే తాటి మీదకి వచ్చి కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చివరిగా ఒక అపోహ ఉంది, చట్టం వెనక్కి వెళ్తుందా, వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా అంటే చంద్రబాబు, నితీష్ కుమార్ సహకరించకపోతే అసలు చట్టం వచ్చేది కాదు. వచ్చేదంటే కాదు. ఎందుకంటే వాళ్లకున్న మెజారిటీ ఎన్డీఏకి చాలా తక్కువ. వీళ్ళిద్దరు సహకరిస్తేనే వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. మరి చంద్రబాబు ఇది మొదటిసారా? కాదు. గుజరాత్ ఊచకోతలు జరుగుతూ ఉంటే, గుజరాత్ లో ఊచకోతలు జరుగుతూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంలో నాడు వీళ్ళు ఉండగా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కానీ అటువంటి ఊచకోతను ఆపడానికి కానీ ఎన్నడూ చంద్రబాబు సహకరించలేదు. చంద్రబాబు 100% సమయ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలకి అనుకూలంగా ఉండి తన స్వార్థ ప్రయోజనాల కోసమే ముందుకెళ్తారు తప్ప అతను ఎవడి ప్రయోజనాలు చూడడు. కాబట్టి అతనికి సంబంధించిన సంస్థలు అయినటువంటి హెరిటేజ్ కి సంబంధించిన పాలు గాని, పెరుగు గాని, ఎమరాన్ బ్యాటరీస్ గాని, హెరిటేజ్ కి సంబంధించిన ఫుడ్స్ అన్ని కూడా మనం కొనకుండా మన నిరసన కార్యక్రమానికి వేరే కంపెనీలకు సంబంధించి మీరు పాలు, పెరుగులు, అలాగే డైరీ ప్రోడక్ట్స్ కొనాలని చెప్పి పిలుపునిస్తూ చంద్రబాబుకి పాఠం చెప్పేంత వరకు, గుణపాఠం చెప్పే వరకు ఆ విధంగా అతనికి ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో లాభాలు లేకుండా ఇప్పటికీ ఆంధ్రాలో అందరు చేస్తా ఉన్నారు. అతను అమ్ముతున్నటువంటి పాల్లో తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఆ రకంగా నిరసన తెలపాలి. అందరు కలిసి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో ముందుకొచ్చి తదుపరి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని, మీకేదైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తర్వాత ఎప్పుడైనా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు విశ్లేషిస్తానని చెప్తూ, ఇవాళ ఏ అమ్మాయిలైతే, విద్యార్థులైతే తమ కోర్స్ ని పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకుపోతా ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.